మహానాడు మరింత ఘనంగా మరి గొప్పగా మరి 1878 క్లస్టర్లో ఈ మండుటెండల్లో కూడా ఇవాళ చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుడి దాకా క్లస్టర్ యూనిట్ బూత్ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా భాగస్వాములై ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు జరగడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఇది నమోదవబోతుంది. 20 తీర్మానాలు ఉన్నాయి, రాజకీయ తీర్మానాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ నుంచి వచ్చారు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ముఖ్య నాయకులందరూ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా చెప్పుకుంటాం. వాళ్ళు చేస్తూ ఉన్న ఆరోపణలు కానీ, దుర్మార్గాలు కానీ, వాళ్ళ ఫ్యాక్షన్ మెంటాలిటీ కానీ ఎండగట్టి వాళ్ళు రాష్ట్రానికి ఏ విధంగా కీడు చేస్తున్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏ విధంగా అడ్డం పడుతున్నారు, 23 నెలల్లో 23 లక్షల కోట్లు, 23 లక్షల ఉద్యోగాల కల్పనలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ బాబు నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటే విషం జమ్మే కార్యక్రమాలు, చెడగొట్టే కార్యక్రమాలు, అడ్డం పడే కార్యక్రమాలు, బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అన్నట్టే మొన్న కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం పెట్టారు. అక్కడ ఏంటి ఈ దిగజారుడు రాజకీయాలు? ఇంత పెద్ద ఎత్తున మేము మహానాడు జరుపుకుంటా ఉంటే ఇది మాకు పర్వదినం, పండగ దినం. ఈరోజే నువ్వు బురజల్లాలి, ఏదో నీ నోరు బారేసుకో అంటే 11 సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం రావట్లేదు. ఎందుకు 11 సీట్లు పరిమితం అయ్యాడు? పరదాలు కట్టుకొని 5 ఏళ్ళు నువ్వు మహిళలు ఉసురు తీసుకొని అమరావతి రైతాంగం మహిళల మీద దాడులు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టి అమరావతిని 5 ఏళ్ళు పనులు ఆపి ఇవాళ పనులు జరుగుతుంటే మళ్ళీ దానికి అడ్డపడే విధంగా నువ్వు ఇవాళ ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నావు. నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు పెట్టినావు, ప్రజలు నేను నమ్మడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి నీ దుకాణం కట్టేసుకో, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నువ్వెన్ని విద్వేషాలు చేస్తున్నావో, ఎన్ని కుట్రలు చేస్తున్నావో, సోషల్ మీడియా ఫేక్ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఏ విధంగా విద్వేషాన్ని చిమ్ముతున్నావు అన్నీ కూడా తిప్పికొడతాం. ఇవాళ నారా లోకేష్ బాబు నాయకత్వంలో 16,000 టీచర్ ఉద్యోగాలు బ్రహ్మాండంగా టీచర్లంతా కూడా పనిచేస్తూ ఉంటే, పిల్లలకు చదువు చెప్తూ ఉంటే నువ్వు ఇవాళ ఆరోపణలు చేస్తున్నావు అంటే ఒక డిఎస్సి ఇవ్వడం చేతకాల నీకు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున డిఎస్సి ఇచ్చి మరో డిఎస్సి ఇవ్వకపోతా జాబ్ క్యాలెండర్ 10,000 మందికి ఇస్తే కూడా తట్టుకోలేకపోతున్నావు, ఓరలేకపోతున్నావు. అందుకనే ఏడాలకే ఇవాళ నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు. నువ్వు ఎన్ని కట్టలు పెట్టుకున్నా ప్రజలు నిన్ను నమ్మడానికి సిద్ధంగా లేరు. మహానాడు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా బ్రహ్మాండంగా జరగబోతోంది ఈ 2 రోజులు.